ఓ రకంగా చెప్పాలంటే పట్టణంలో పల్లెటూరి బ్రతుకైపోతుంది వాళ్ళది. ఎలా బతకాలో తెలియదు. పక్కన ఉన్నటువంటి పోర్షన్లు వీటిట్లతో చదువుకున్న వాళ్ళు బాగానే బతుకుతున్నారు, చదువు లేనటువంటి వాళ్ళు తీవ్రంగా తిప్పలబడుతున్నారు. అలాగే తీసుకు వెళ్ళబడనటువంటి వాళ్ళు, అక్కడ సంపాదించుకుంటున్న వాళ్ళు పెళ్ళాల ఒత్తిడి కావచ్చు, లేకపోతే కుటుంబపు భారాలు కావచ్చు, తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? అలా పట్టించుకుంటే ఇప్పుడు 67 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలా మనం? అందులో కనీసం 30-40 లక్షలు వాళ్ళ బిడ్డలు వెల్ సెటిల్డ్ వాళ్ళే. 30-40 లక్షలు, ఒక 20-30 లక్షల మంది మాత్రం రియల్ పేద ఉంటారు. మిగతా 30-40 లక్షలు బిడ్డలు వెల్ సెటిల్డే. కానీ తల్లిదండ్రులకి ఇచ్చేది అత్యంత పరిమితం, అసలు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. రెండోది ఏమైంది, విదేశాలకు వెళ్ళిపోతారు. చివరికి ఈ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు లేదా ఊళ్ళో వృద్ధపు బ్రతుకులు. తీరా చూస్తే ఇదివరకటి రోజుల్లో అయితే వెళ్తున్నప్పుడు రాము కొంచెం అటు వెళ్తున్నావు కదరా, ఒక్కరు నాకు ఇది కొనుక్కొచ్చి పెట్టు, ఇది తెచ్చిపెట్టు అని చెప్పడానికి ఊర్లో జనం ఉండేవాళ్ళు, మంది ఉండేవాళ్ళు. ఈ ప్రగతి అంతా తీసుకెళ్ళి ఎప్పుడైతే నగరాలను కేంద్రీకృతం చేశామో, ఎప్పుడైతే హైదరాబాదులు బ్రతకాలి, బెజవాడలు బ్రతకాలి, బెంగళూరులు బ్రతకాలి, మిగతా పల్లెటూళ్ళ నుంచి వలస వెళ్ళాలి అని మనం అదొక విజన్, దాంట్లో భాగంగా పట్టణీకరణ ఎప్పుడైతే పెంచామో ఇప్పుడు ఏమైపోయింది, ఊళ్ళో పని చేసే కుర్రోడు ఎవడు దొరకట్లా. యుక్త వయసులో ఉన్నోడు పల్లెటూళ్ళు ఎక్కడన్నా ఉంటున్నాడని చూడండి.